అల్లు అర్జున్ మీదే గనక కేసు కాకపోతే నష్టపరిహారం రేవతికి అంత వచ్చేది కాదు. జనాలందరూ కూడా సెలబ్రిటీస్కి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి వీళ్ళు అనేవాళ్ళు. మీడియా కూడా ఖచ్చితంగా ఇదే మాట అనేది. సో ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టినట్టయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన పని ఆ టైంకు కరెక్టే చేసిండు. రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసిండు. ఎందుకు టార్గెట్ చేసిండంటే సినీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. కమిషన్ల కోసము మూసీ నది ప్రక్షాళన అండ్ హైడ్రా అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా గ్రిప్లో పెట్టుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం. సినీ ఇండస్ట్రీని గ్రిప్లో పెట్టుకునేందుకు ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కథ జరిగింది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, పవన్ కళ్యాణ్ కొంత అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమైనాయి. సో దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలా మంది నన్ను కోరడం జరిగింది. సో నేను కూడా మరి మన వ్యూవర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ యొక్క వీడియో 3 నిమిషాల వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఏం చేసిండంటే మాట్లాడుకుంటూ ఇది మానవతా దృక్పథం అనేది అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేవి అక్కడ లోపించినాయి. సో మానవతా దృక్పథంతో ఈ టీం మొత్తం కూడా అక్కడికి పోవాలి. ఎవరైతే చనిపోయినారో రేవతి కుటుంబం దగ్గరికి పోయి కొంచెం నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు సానుభూతి తెలిపి రావాలని చెప్పేసి అక్కడ మిస్ అయిందని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఇదొక్కటే కాదు, రేవంత్ రెడ్డి మంచిగానే పనిచేసిండు, కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి చేసిన పని కరెక్టే. అక్కడ రామ్ చరణ్ ఉన్నా, నేనున్నా, ఎవరున్నా అక్కడ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి ప్లేస్ ఉన్నా నేను కూడా అదే పని చేస్తున్నానని చెప్పిండు క్లియర్గా. నో డౌట్ ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలలో ఏ ఒక్కటి కూడా తప్పలేదు మిత్రులారా. మనం రాజకీయాలకు అతీతంగా క్లియర్గా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ మాట్లాడింది రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం, రాజకీయంగా కూడా మాట్లాడదాం. 2 విషయాలు చెప్పదలుచుకున్నా. రాజకీయాలకు అతీతంగా చూసుకుంటే ఈ రోజు అల్లు అర్జున్ మీదే గనక కేసు కాకపోతే నష్టపరిహారం రేవతికి అంత వచ్చేది కాదు. ఇకపోతే జనాలందరూ కూడా ఏంటంటే సెలబ్రిటీస్కి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి వీళ్ళు అనేవాళ్ళు. కాబట్టి అంటే మనం కూడా మీడియా కూడా ఖచ్చితంగా ఇదే మాట అనేది. సో ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టినట్టయింది. అంటే అక్కడ రేవంత్ రెడ్డి చేసిన పని ఆ టైంకు కరెక్టే చేసిండు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే రేవంత్ రెడ్డి మంచిగానే కష్టపడ్డాడు, చేసిండు. వాస్తవానికి చెప్పాలంటే ఇలా గెలిచింది సర్కార్. నేను ఎప్పుడు చూసినా రేవంత్ సర్కార్ అంట, కాంగ్రెస్ సర్కార్ అన్న. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన సర్కార్ కాబట్టి రేవంత్ సర్కార్ అనే అంట ఖచ్చితంగా. కాబట్టి రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు, ముఖ్యమంత్రి అయిండు. అందరినీ ఆ పార్టీలను నీ పార్టీలను దొంగలను లంగలను అందరినీ మూడగట్టిండు. ఫస్ట్ అయితే గవర్నమెంట్ తెచ్చుకున్నాడు కాబట్టి కష్టపడ్డాడు అన్నాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, నేను కూడా చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసిండు. ఎందుకు టార్గెట్ చేసిండంటే సినీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఏదో మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో, పార్టీని బలంగా తయారు చేయడానికి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటా ఉన్నారు. హైడ్రా కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ కూడా కమిషన్ల కోసము మూసీ నది ప్రక్షాళన అండ్ హైడ్రా అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా గ్రిప్లో పెట్టుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం. సినీ ఇండస్ట్రీని గ్రిప్లో పెట్టుకునేందుకు ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కథ జరిగింది. సో కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన మిస్టేక్ ఏంటంటే అది ఒకటే. ఇది రాజకీయాలకు అతీతంగా అల్లు అర్జున్ మీద కేసు చేయడం అనేది తప్పేం కాదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నా. ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి సుట్టరికం మర్చిండు, అన్ని మర్చిపోయి ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి పోయి వైఎస్ఆర్సీపీ నేతకు ప్రచారం చేసిండా లేదా? మరి పవన్ కళ్యాణ్ సుట్టంగా ఆడా, నువ్వు ఆయన ఎక్కడనో దూరం రిలేషను, వైఎస్ఆర్సీపీ నేతకు రాజకీయాలకు అతీతంగా నాకు మిత్రుడు కాబట్టి నేను పోయి ప్రచారం చేశాను. నీ మిత్రుడు రాజకీయాలకు అతీతంగా, మరి రాజకీయాలకు అతీతంగా నీ సుట్టం నీ మావ కాబట్టి నువ్వు పోయి ప్రచారం చేసినావా? చేయలే. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే హక్కు ఉన్నది. ఎన్డీఏకు ఈయన పనిచేయలే. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎన్డీఏకు వ్యతిరేకంగా పనిచేసిండు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా పనిచేసిండు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ను తప్పుపట్టడంలో ఏం తప్పు లేదు. రాజకీయంగా అల్లు అర్జున్ను తప్పుపట్టచ్చు, నో డౌట్. అంటే పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో 5 పైసల వంతు తప్పులేదు. నేను పవన్ కళ్యాణ్ ఎక్కిభవిస్తాను. ఎన్డీఏ జోలికి ఎవరు వచ్చినా ఎన్డీఏ జోలికి అది అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ వాళ్ళ అయ్య కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరు ఎన్డీఏకి వ్యతిరేకంగా వచ్చినా ఖచ్చితంగా నా గొంతు కూడా గిట్టనే మాట్లాడుతుంది. దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్డీఏ వ్యక్తి, ఖచ్చితంగా మన మద్దతు అనేది అవసరం. ఖచ్చితంగా అది రాజకీయాల కోసం మాట్లాడుతున్నా, రాజకీయాలకు అతీతంగా కాదు. ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నా, రాజకీయంగా మాట్లాడుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100% అల్లు అర్జున్ అనడంలో తప్పేం లేదు. నువ్వు నిజంగానే రాజకీయాలకు అతీతంగా అల్లు అర్జున్ పోయి ఫ్రెండ్ కోసం ప్రచారం చేసినట్టు మరి పవన్ కళ్యాణ్ మా మామ ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఒక మాట చెప్తేమైంది? ఎంతో మంది రాజకీయాలకు అతీతంగా సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ కోసం ఫైట్ చేసిర్రు, పోయినరు, అక్కడ ప్రచారం చేసిర్రు. నీకేమైంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి అందరికీ. నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియాను. చాలా మంది మీడియా వక్రీకరిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయంగానైనా రాజకీయాలకు అతీతంగానైనా పవన్ కళ్యాణ్ మాట్లాడింది 100% కరెక్ట్. అల్లు అర్జున్ మీద కేసు అనేది తప్పనిసరి. ఎందుకు కేసు పెట్టద్దండి? ఖచ్చితంగా కేసు పెట్టాలి. అలాగే అల్లు అర్జున్ నష్టపరిహారము సరైన సమయంలో నష్టపరిహారం ప్రకటించి వాళ్ళ ఇంటికి పోయి ఓదాస్తే ఇవాళ పరిస్థితులు ఇట్లుండవు. ఎక్కడ పోయింది నీ మానవతా దృక్పథం?
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాటలను ప్రతి ఒక్కరు ఏకీభవించాల్సిందే. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు నిజంగా నేనైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కొన్ని సందర్భాలలో చాలా మంది నాయకులు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా మంది అదర్ పార్టీస్ వేరే పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తానంటారు. పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణకు ద్రోహమే చేసిండు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, అందులో నో డౌట్. కానీ రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాల్సిన సమయంలో అప్రిషియేట్ చేస్తారు. నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేస్తారు. ఇదే రేవంత్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేసిండ్రు. కాబట్టి మిత్రులారా, ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగానైనా మాట్లాడొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 100% హామీలను నెరవేర్చలేదు, తెలంగాణకు ద్రోహమే చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ప్రతి ఒక్కరని చెప్పుకుంటా ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను కూడా కొంతమంది మీడియా వక్రీకరిస్తారు. దయచేసి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ 100% ఏ సమయంలో ఏం మాట్లాడాలో అదే సమయంలో అదే మాట్లాడిండు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క మాటలతోని నేను ఏకీభవిస్తున్నా. మీరు కూడా పవన్ కళ్యాణ్ యొక్క మాటలను ఏకీభవిస్తే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.